హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి బాండ్రా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాఖీ షాపింగ్ అండ్ రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. మేము రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో నేను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. అలాగే ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రాఖీ షాపింగ్కి వెళ్ళిపోదాం. రాఖీకి ముందు రోజు రాఖీ షాపింగ్కి వెళ్ళామన్నమాట. రాఖీలు తెచ్చుకుందామని మమ్మీ నేను కలిసి వెళ్ళాము. అక్కడ రాఖీలు తెచ్చుకోవడానికి చాలా రష్ ఉండేమాట. ఎందుకంటే నెక్స్ట్ డేనే రాఖీ కదా, ఇంకా జనాలందరూ అక్కడనే ఉన్నారని చెప్పొచ్చు. అసలు ఒక్కరిని కదిపితే 10 మంది పడేలాగా ఉన్నారనమాట. చాలామంది ఉండే, ఇంకా స్టాల్స్ కూడా చాలా పెట్టిరనమాట. ఇంకా అక్కడ మంచిగా సెలెక్ట్ చేసుకొని కొన్ని రాఖీస్ తెచ్చుకున్నాం. మమ్మీ కొన్ని తెచ్చుకున్నారు, అట్లనే నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను. చాలా టైప్స్ ఆఫ్ రాఖీలు ఉన్నాయన్నమాట. అంటే వెండి ఉంటాయి కదా, అలాంటివి చాలా చిన్నవి, సింపుల్గా, కొంచెం పెద్దగా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయన్నమాట. అట్లనే రాఖీ కాస్ట్ కూడా చాలా గట్టిగానే పెట్టిరు. అసలు నార్మల్గా 40-50 రూపీస్కి ఒక రాఖీ అట్లా వస్తుండే కదా, ఇప్పుడైతే 80 రూపీస్ 90 రూపీస్ పెట్టిన నార్మల్ రాఖీ వస్తుంది. చాలా కాస్ట్ మాత్రం చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. అయితే అక్కడ రాఖీలు పెట్టిన దగ్గరనే పక్కన కూడా జ్యువెలరీ సెట్స్ పెట్టిరనమాట. నెక్ పీసెస్ అట్లా పెట్టిరనమాట. ఎందుకో మీకు అర్థమైంది అనుకుంటా. రాఖీ కడతారు కదా, అప్పుడు మళ్ళీ ఏదైనా గిఫ్ట్ పెడతారు కదా, అట్లా ఒక ఐడియాతో పెట్టిరనమాట. కానీ బాగుంది, కలెక్షన్ అయితే బాగుంది. కానీ అదే ఐడియాతో పెట్టిరు. కొంతమంది తీసుకున్నారు కూడా అక్కడ. కానీ ఆల్మోస్ట్ నేనైతే ఆల్రెడీ ముందే గిఫ్ట్స్ తీసుకున్నాను అనమాట. సో అట్లా నేనేం తీసుకోలేను అక్కడ. అట్లా మొత్తానికైతే షాపింగ్ కంప్లీట్ చేసినాం అనమాట రాఖీ. ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇలా మా రాఖీ స్టార్ట్ అయిందనమాట. మా చెల్లి వాళ్ళు, మమ్మీ వాళ్ళు వచ్చారనమాట రాఖీ కట్టడానికి. అలాగే పాపకు కూడా రాఖీ కడుతున్నారు, అలానే మమ్మీ కూడా కడుతున్నారు అనమాట. చిన్నపిల్లలకి కార్టూన్స్ లైక్ రాఖీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అలాంటిది తీసుకొచ్చారనమాట. అలాగే పాప వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోసం రాఖీ కూడా పంపించాము. ఎందుకంటే ఈసారి వాళ్ళు రాలేకపోయారన్నమాట, అందుకే రాఖీ పంపించాము. అట్లనే మామయ్య వాళ్ళ కిడ్స్ కూడా రాఖీ కట్టడానికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అలానే ఇక్కడ మా సిస్టర్కి నేను రాఖీ కడుతున్నాను అనమాట. ఆ తర్వాత మా చెల్లి కూడా నాకు రాఖీ కడుతుంది. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్ ఉంటుంది కదా, గిఫ్ట్స్. అలాగే మా చెల్లి నా కోసం ఒక మంచి లాంగ్ చైన్ తీసుకొచ్చింది అనమాట. అలాగే నేను కూడా కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను, అది నేను గిఫ్ట్ చేశాను అనమాట రాఖీ ప్రాసెస్ అయిపోయినాక. అదేంటి సిస్టర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు రాఖీ అని అనుకుంటున్నారా? అవునండి, రాఖీ అనేది సిస్టరే బ్రదర్కి రాఖీ కట్టాలని ఏం లేదు కదా. ఎందుకంటే రాఖీ అనేది ద బాండ్ బిట్వీన్ సిబ్లింగ్స్ అంతే. సిబ్లింగ్స్, సిస్టర్స్ ఉన్నా, బ్రదర్ సిస్టర్ ఉన్నా ఎవరైనా కట్టుకోవచ్చు. అది ఒక బాండ్కి సంబంధించిన విషయం అంతే. మేమైతే ప్రతి రాఖీ ఫెస్టివల్కి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. వీఆర్ ఓన్లీ సిస్టర్స్ అనమాట. సో మ్యారేజ్ కాకముందుకైతే మా మమ్మీయే డ్రెస్సెస్ తెచ్చేవారు, ఏదైనా తెచ్చేదన్నమాట. సో అప్పుడు మేము రాఖీ కట్టినాక మంచిగా షేర్ చేసుకునే వాళ్ళము, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. అలా మాలాగా మీలో ఎంతమంది సిబ్లింగ్స్ తోటి, సిస్టర్స్ తోటి రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకా మా చిన్న చెల్లి రాలేదన్నమాట. ఈరోజు తనకు ఆఫీస్ ఉంది. సో తను ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ ముగ్గురం కలిసి మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట, మమ్మీ వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి. అలాగే మమ్మీ రాఖీ కట్టడానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. బొట్టు, అక్షంతలు, హారతి అవన్నీ ఇస్తాం కదా, అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది. అలాగే ఇక్కడ నేను పాపతో ఆరుష్కి, అవ్యాన్కి రాఖీ కట్టిస్తున్నాను. ఫ్యామిలీలో ఇలాంటప్పుడు అందరు కలిసినప్పుడు రాఖీ ఫెస్టివల్కి చాలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఇలాంటి చిన్న చిన్న ఫెస్టివల్స్ ఇలా అందరం కలవడానికి, గ్యాదర్ అవ్వడానికి వస్తాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి.
మేమైతే ప్రతిసారి అట్లా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీ ఫెస్టివల్కి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. అందరూ వచ్చేవాళ్ళు, పిన్ని వాళ్ళు, వాళ్ళ పిల్లలు, అట్లనే మా తాతయ్య కట్టడానికి వాళ్ళ సిస్టర్స్ అని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలామంది వచ్చేవాళ్ళు అనమాట. అట్లా ఇక్కడ మా డాడీకి అత్త రాఖీ కడుతుందనమాట. అలాగే తర్వాత మా మమ్మీకి, తర్వాత మా పెద్ద పిన్నికి కూడా రాఖీ కడుతుంది. ఇంకా ఇక్కడ మా చిన్న పిన్ని మిస్ అయిందన్నమాట. తను ఇంకా రాలేదు, తను ఈవినింగ్ అట్లా వస్తుంది అనమాట. అట్లా తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇదండి మా రాఖీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్. మీకు మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.